ఇప్పుడు నేను చూపించే ఈ ప్రదేశం బోట్ క్లబ్లోని ఈ లైబ్రరీ ఓపెన్ చేసిన బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ పక్కన ప్రీవియస్గా ఇక్కడ బోట్స్ అన్నీ కూడా ఇలాగ డంప్ చేశారు. ప్రీవియస్గా ఇక బోట్స్ ప్రీవియస్గా ఇక్కడ టాయిలెట్స్ కట్టారు, అంటే యూరినర్స్, ఓన్లీ యూరినర్స్ ఒక టాయిలెట్స్ కట్టారు. అయితే అవి పాడవలేదు, అంటే ఇంటెన్షనల్గా మనం దాన్ని డమ్మీ చేసాం అనమాట. మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఏమి లేదు, సింపుల్గా వాటిని క్లీన్ చేసి ఈ చుట్టూరు ఈ అన్వాంటెడ్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా శుభ్రం చేస్తే ఇవి కూడా యూటిలైజేషన్లోకి వస్తాయి. మరి పార్కు సిబ్బంది కానీ మరి వాకర్స్ అసోసియేషన్ కూడా ఒకసారి దీని మీద దృష్టి పెట్టి వాటి యూటిలైజేషన్ మాట ఎలా ఉంచి ఇదంతా కూడా పాములు చేరే పరిస్థితిగా ఉంది వాకర్స్కి. కాబట్టి ఒకసారి వాకర్స్ అసోసియేషన్ కానీ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉద్యానవన శాఖ వాళ్ళు వీటిని పర్యవేక్షణ అనేది పూర్తిగా కరువైందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఒకసారి మళ్ళీ రివ్యూ పెడుతున్నాం. వీటిని శుభ్రం చేస్తే ఈ రెండు కూడా కొంచెం మైనర్ రిపేర్ చేస్తే యూటిలైజేషన్లోకి వస్తాయి. అందు గురించి దీన్ని వీడియో చేసి పెట్టడం జరుగుతుంది.